ముందుగా అందరికీ హ్యాపీ హోలీ. తెల్లారిందో లేదో అండి, మా కాలనీలోని పిల్లలు అయితే హడావుడి మొత్తం స్టార్ట్ చేసేసారు. హోలీ హోలీ అనుకుంటా. కొంచెం పెద్ద పిల్లలు అంటే ఓకే, మరీ చిన్న పిల్లలు అండి, అదే 5 years 4 years వాళ్ళకైతే అవి కొనిపించుకున్నారు హోలీ ఆడడానికి. వాటర్ గన్స్ అని రకరకాలవన్నీ కూడా. కానీ అవి వాడడం అయితే వాళ్ళకి తెలియక, అదిగో చూడండి వాళ్ళ ఫాదర్స్ ని కూడా ఉంచుకొని వీళ్ళేమో నీళ్లు నింపి ఎలా ఆడాలో చూపిస్తుంటే వాళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చి అవి తీసుకెళ్తున్నారు. ఇదిలా ఉండగా కాలనీలోని పెద్దోళ్ళందరూ కలిసి అందరినీ కూడా పిలుచుకుంటా అందరికీ హ్యాపీ హోలీ చెప్పుకుంటా ఇదిగోండి ఇలా వెళ్ళిపోతా ఉన్నారు సైడ్ నుంచి. హోలీ విత్ రెయిన్ అన్నట్లు బకెట్లలో తెచ్చుకున్న నీళ్ళు సరిపోక అదిగోండి ట్యాప్ తెచ్చుకొని ఆ ట్యాప్ని రెయిన్ లాగా పెట్టించుకొని మరి వాళ్ళు డ్యాన్సులు చేస్తున్నారు. వాళ్ళ డ్యాన్సులు చూస్తుంటే చిన్నపిల్లలే కాదు పెద్దోళ్ళకి కూడా చాలా హ్యాపీగా అనిపించి సరదాగా నవ్వుకుంటా ఉన్నారు వాళ్ళనే చూస్తా. ఈ పిల్లలు ఎవరికి కూడా నేను వీడియో తీస్తున్నట్టు యూట్యూబ్ ఛానల్ ఉన్నట్టు తెలియదు. నేను దగ్గరికి వెళ్ళి యూట్యూబ్ ఛానల్ ఉంది, వీడియో తీస్తాను, ఇటు తిరగండి అంటే థ్యాంక్ యూ. మా ఇంటి పక్కనే జరుగుతుంది కదా, మా ఓనర్ ఆంటీ వచ్చేసి మా జానుకి అక్కడ ఉన్న పిల్లలకి రంగు రాసి ఇక్కడ కాదు వేరే చోటకు ఉంది అక్కడ ఉంటుంది రా మన గ్యాంగ్ అంతా అనేసి నన్ను ఒక చోటకి తీసుకెళ్తా అని ఇగో ఇక్కడికి తీసుకొచ్చారు. ఆల్రెడీ మీకు ఇంతకు ముందు వీడియోలో చెప్పాను కదా మేము నాగర్ కర్నూల్లో ఉంటున్నామని. అదే అండి నాగర్ కర్నూలు హౌసింగ్ బోర్డ్ కాలనీలో హోలీ సెలబ్రేషన్స్ అనమాట. అదిగోండి కాలనీలో ఉన్న ఆడవాళ్ళందరూ కూడా చూడండి ఇగో టెంట్ లేపిచ్చి మరీ హోలీ సెలబ్రేషన్స్ కోసము రెడీ చేపించారు. హోలీకి కలర్స్ బదులుగా పసుపు కుంకుమని ఫేస్లకి రాసుకుందాము అనేసి అవే పెట్టారు ఇక్కడ. ఇది మాత్రం బాగా అనిపించింది నాకు కూడా. ఆ తర్వాత ఏంటి బ్యాక్ సైడ్ టెంట్లలో వంట కూడా చేపిస్తున్నారు. ఇక్కడ హోలీ ఆడతాం కదా మనం 11-12 వరకు ఇక్కడే ఉంటే వంట ఎవరు చేయాలి అనేసి అందుకనే భోజనాలు కూడా ఏర్పాటు చేయించేశారనమాట. ఇది మాత్రం నాకు బాగా నచ్చిందండి. ఎందుకు అనుకుంటున్నారా, ఆడి ఆడి వాళ్ళెంత అలసిపోతున్నారో అన్ని చోట్ల కాలనీ మొత్తం తిరిగి వీడియోలు తీసుకుంటూ నేను కూడా అలానే అలసిపోతాను కదా, మళ్ళీ ఇంటికెళ్ళి వంట చేసే బాధ తప్పింది కదా, అందుకు హోలీతో పాటు బతుకమ్మ కూడా ఆడి అలసిపోయారు కదా, అందుకే కూల్ డ్రింక్స్. అమ్మయ్య టెంట్ కింద చల్లగా ఉందనేసి కూర్చున్నాను. లేదో ఈ లోపు మా హస్బెండ్ వచ్చేసి బ్యాంక్ స్టాఫ్ అంతా కూడా ఫ్యామిలీస్ ని తీసుకొని వస్తున్నారు. మనం కూడా వెళ్ళి కలుద్దాం, అందరినీ కలిసినట్లు ఉంటది, ఎప్పుడు కలవం కదా అనేసి తీసుకొని వెళ్తే అదిగో చూడండి పిల్లలు అప్పటి వరకు ఆడింది చాలదు అన్నట్లు మళ్ళా హోలీ ట్యాంకులు పట్టుకొని స్టార్ట్ చేసేసారు. ఫైనల్గా మా హోలీ సెలబ్రేషన్స్ ఇలా జరిగాయి.